నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలు పోలీసులపై కూటమి నేతలు దాడులు చేస్తూ ఉన్నారని, మా నియోజకవర్గంలో జరిగిన దాడుల్లో పోలీసులు వైసీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలయ్యాయి, తలలు పగిలిపోయాయి. ఈ దాడులకు సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా బాధ్యుడే. దీనిపై ఆయన స్పందించాలి, దాడులు అరికట్టాలి, ఇవి కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకో తప్పదునని హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యే. అయితే వైసీపీ ఎమ్మెల్యేతో మాత్రము కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. పోలీసులకి వైసీపీ కార్యకర్తలకి మధ్య వాగ్వాదం జరిగింది, తలలు కూడా పగిలిపోయాయి. దీనినైతే మాత్రం ఖచ్చితంగా సీఎం గారు కూడా స్పందించాలి, దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఒక బాధ్యుడే అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10 గంటలకు సచివాలయంలో కలెక్టర్లు సదస్సు ప్రారంభమవుతూ ఉంది. గిరిజన ప్రాంతాలే అభివృద్ధి లక్ష్యంగా అక్కడి ప్రజల స్థితిగతులపై సర్వే, బీసీలకి స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించాలని చర్చించుకుంటున్నారు. అలాగే వైసీపీ హయాంలో భూ అక్రమాలు, డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్లు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ సేద్యం, మాతా శిశు మరణాలు, రోడ్ల నిర్మాణం, అమరావతిలోని ఆర్ఫైజ్ జోన్పై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈరోజు కీలక అంశాలపై మాట్లాడాలి అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అలాగే కలెక్టర్లతో సదస్సు కూడా ఈరోజు అంతా రాష్ట్ర మొత్తం కలెక్టర్లు అందరూ కూడా అమరావతి కూడా కూర్చొని ఈరోజు దిశానిర్దేశం చేసి రోడ్లపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని, అలాగే గిరిజన ప్రాంతాల లక్ష్యంగా చేసుకొని పూర్తి స్థాయిలో మనం ఏ విధంగా అభివృద్ధి ముందుకు వెళ్లాలో సీఎం చంద్రబాబు కలెక్టర్లతో ఈరోజు సదస్సులో కూర్చున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయమని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ ఓడిస్తాం, 200 సీట్లు ఎమ్మెల్యే ఎంపీ కలిసి గెలుచుకుని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, సీఎం చంద్రబాబుకు పరిపాలన బాగా చేస్తున్నారని, మోదీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోతున్న రోజుల్లో 200 సీట్లు ఎమ్మెల్యే ఎంపీ సీట్లతో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తాం. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరూ జైలుకి అయితే వెళ్తారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలతో పంట నష్టపోయిన వారికి రైతులకు 80% రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తక్షణమే దీనిని అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. గత 2 నెలల్లో నమోదైన 48.6% అధిక వర్షపాతంతో సుమారు 34,000 హెక్టార్లకు పంట నష్టం జరిగినట్లు వెల్లడించారు. అయితే రైతులకు మాత్రం ఏ మాత్రం కష్టం వచ్చినా సరే నేను ఆదుకుంటాను, అలాగే రాష్ట్రం ముందులో ఉందని అనేది రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పంట నష్టం అయితే ఎక్కడైతే జరిగిందో వాళ్ళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళకి నష్టపరిహారంతో పాటు విత్తనాలు కూడా విడుదల చేస్తామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారిపోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతూ ఉన్నాయని, హామీలను చంద్రబాబు నిలబెట్టలేకపోవడంతోనే ఎవరు ప్రశ్నించకూడదనే వైసీపీ నాయకులను భయభక్తులకు గురి చేసేందుకే ఇలాంటి దుర్మార్గాలను పాల్పడుతూ ఉన్నారని, ఈ దారుణాలు బాధితులకు అండగా ఉండి పోరాడతామని కొనసాగిస్తామని హ్యాష్ట్యాగ్తో మాజీ సీఎం ట్వీట్ చేశారు. అయితే చంద్రబాబు అయితే మాత్రము కేవలం వైసీపీ నాయకులను ఒక టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఇచ్చిన మాటలు నిలబెట్టలేకపోవడంతోనే ప్రశ్నించే గొంతుకులు ఉండకూడదనే అందరినీ కూడా ఇలా కక్ష సాధింపు చేస్తూ ఉన్నారని వైఎస్ జగన్ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లుగా స్పందించారు.